హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. డాక్టర్ అయితే బయటికి వచ్చి, చూడండి, పేషెంటు సారు సారు అని కలవరిస్తుంది. ఎవరిని కలవరిస్తుంది అని అనడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి నారాయణ, ఏంటి సారు సారు అని కలవరిస్తుందా? అది ఎవరో కాదమ్మా, తన భర్త విక్రమాదిత్య అని చెప్పి విక్కీ వైపు చూపిస్తారు. ఇక విక్కీ అయితే చాలా సంతోషంగా, నేనే, చెప్పండి డాక్టర్ అని అనడంతో, ఒక్కసారి మీరు పేషెంట్తో మాట్లాడండి, తను ఖచ్చితంగా స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ ఇక విక్కీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్కీ అయితే లోపలికి వెళ్ళి, పద్మావతి పద్మావతి వచ్చేసాను పద్మావతి, రాయలసీమ మిర్చి బజ్జి కళ్ళు తెరు అని చెప్పి ఇక పద్మావతి చెయ్యి పట్టుకుని విక్కీ పద్మావతిని ప్రేమగా పిలుస్తాడు. ఇంకా వెంటనే పద్మావతి కళ్ళు తెరిచి, సారు వచ్చేసారా సారు, ఎక్కడ మీకు దూరం అవుతానేమో అని చాలా భయపడ్డాను. ఇక పద్మావతి అయితే, సారు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను సారు అని చెప్పి పద్మావతి విక్కీతో మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ అయితే, నిన్ను చంపేస్తాను అట్లాంటి మాటలు మాట్లాడావంటే అని చెప్పి విక్కీ పద్మావతిని ప్రేమగా దగ్గరికి తీసుకుని తన నుదురు మీద ముద్దు పెడతాడు. ఇక పద్మావతి కూడా విక్కీ వైపు చూస్తూ, టెంపరోడికి చాలా భయం వేసినట్టుంది అని అంటుంటే దానికి విక్కీ నవ్వుతూ పద్మావతిని చూస్తాడు. ఇక పద్మావతి విక్కీతో, సారు ఇక నుంచి పద్మావతి 0.2ని చూస్తారు అని చెప్పి ఇంకా పద్మావతి మాట్లాడుతుండగా ఇక్కడ చూస్తే యశోధర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా సడన్గా యశోధర్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో యశోధర్తో, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయిపోతుంటే నీకు ఎలా ఉంటుంది అని అడగడంతో ఒక్కసారిగా యశోధర్ భయపడుతూ, ఎవరు నువ్వు, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో దానికి ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి, నీ ప్రేమించిన వ్యక్తి చావు బ్రతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతుంది, తనని వదిలేసి నువ్వు ఇంత ఫ్రీగా ఉంటున్నావా, నువ్వు వెళ్ళి తనని చూడకపోతే తను నీకిక దక్కదు అని చెప్పి ఇంకా ఫోన్ కట్ అవుతుంది. ఒక్కసారిగా యశోధర్ కంగారు పడుతూ, ఏంటి పద్మావతి హాస్పిటల్లో ఉందా, అంటే విక్కీ చెప్పింది పద్మావతి గురించేనా అని చెప్పి ఇక వెంటనే యశోధర్ అప్పటికప్పుడు హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇక హాస్పిటల్లో యశోధర్ చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తూ ఉండగా అక్కడ పద్మావతి కుటుంబం ఉంటారు. ఇక యశోధర్ లోపలికి వెళ్ళటానికి అక్కడ ఉన్న వాళ్ళని పద్మావతిని ఎక్కడుంది అని అడగడంతో స్వయాన ఆర్యని పద్మావతి ఉన్న రూమ్ని చూపిస్తాడు. అప్పటికే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మావతి ఒక్కసారిగా యశోధర్ డోర్ తీసి లోపలికి వచ్చేసరికి విక్కీ పద్మావతి ఇద్దరూ దగ్గరగా కనిపిస్తారు. అది చూసిన యశోధర్, పద్మావతి ఏమైంది నీకు, అసలు నువ్వు బెడ్ పైన ఉన్నావేంటి, విక్రమాదిత్య అంతా తెలిసినా నువ్వు నాకు నిజం చెప్పలేదా అని చెప్పి ఇక విక్కీని గట్టిగా అరుస్తాడు. దానికి విక్కీ, అది సార్ మీకు తెలిస్తే కంగారు పడతారేమో, పద్మావతి బాగానే ఉందని మీకేం చెప్పలేదు సార్ అని చెప్పి ఇక విక్కీ యశోధర్తో మాట్లాడుతుంటే ఇక యశోధర్ విక్కీని పక్కకి జరిపి తను పద్మావతి దగ్గరగా వెళ్ళి కూర్చుని పద్మావతి చెయ్యి పట్టుకుంటాడు. అది చూసిన విక్కీకి చాలా కోపం వస్తుంది. అలాగే పద్మావతి కూడా కాస్త ఇబ్బంది పడుతూ చేతిని వెనక్కి తీసుకోబోతుంటే, పద్మావతి నీకేమన్నా అయితే నేను బ్రతకగలనా, ఎందుకు పద్మావతి ఇంత జరిగినా నాకు చెప్పలేదు అని చెప్పి ఇక యశోధర్ అయితే తను పద్మావతిని ప్రేమిస్తున్నట్టుగా, అలాగే తన మనసులో ప్రేమని పద్మావతి దగ్గర బయట పెడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన విక్కీకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఈ యశోధర్ ఇలా మాట్లాడుతున్నాడు, కనీసం పద్మావతి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పి ఇక విక్కీ అలానే చూస్తుంటాడు. ఇంతలో పద్మావతి, బాస్ నాకేం కాలేదు కదా బాస్ అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే అప్పుడే విక్కీ ముందుకు వచ్చి, సార్ నేనుండగా పద్మావతికి ఏమవుతుంది చెప్పండి, పద్మావతిని కంటికి రెప్పలా చూసుకోవడానికి చాలామంది ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే
ఇంతలో లోపలికి కుచల అలాగే నారాయణ వస్తారు. విక్కీ, పద్మావతిని ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేస్తా అన్నారు. పద్మావతిని తీసుకుని ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనడంతో ఒక్కసారిగా యశోధర్ ఆశ్చర్యంగా వాళ్ళందరినీ చూస్తాడు. ఇక్కడ చూస్తే పద్మావతి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఇక కుచల అయితే, పద్మావతి, నువ్వు సాయంత్రం డిశ్చార్జ్ అయిపోవచ్చంట, డాక్టర్ చెప్పారు అని ఇక కుచల కూడా మాట్లాడుతుంది. కుచల మాటలకి యశోధర్ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు పద్మావతికి ఏమవుతారు అని అంటుంటే, అదేంటి బాబు, మేము పద్మావతి వాళ్ళ అత్తయ్య మావయ్య, ఇదిగో మా కొడుకు విక్రమాదిత్య అని చెప్పి విక్కీని చూపిస్తారు. ఒక్కసారిగా యశోధర్కి ఏమీ అర్థం కాదు. ఏంటి, విక్కీకి పిన్ని బాబాయ్య మీరు? పద్మావతి మీకు కోడలవుతుందా అని అంటుంటే, విక్కీ, ఎవరైనా ఏమీ తెలియనట్టు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నారు ఏంటండి? పద్మావతి విక్రమాదిత్య భార్యాభర్తలు, అసలు మీరెవరు అని చెప్పి ఇక కుచల మాట్లాడుతుంటుంది. ఇంతలో యశోధర్, ఆయనే మా బాస్, ఆయన ఆఫీస్లోనే పద్మావతి నేను వర్క్ చేస్తున్నాం సార్. ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాం. మా కుటుంబ పరిస్థితులను పట్టించి ఆ నిజాన్ని ఇన్ని రోజులు దాచవలసి వచ్చింది. కానీ ఈ రకంగా మీకు తెలుస్తుందని అస్సలు అనుకోలేదు. పద్మావతి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య అని చెప్పి ఇక విక్కీ చెప్పిన మాటలకి ఒక్కసారిగా యశోధర్కి గుండె పగిలినంత పనవుతుంది. ఇక యశోధర్ చాలా నిరుత్సాహంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే హాస్పిటల్ నుంచి బయటకైతే వచ్చేస్తాడు. అనుకోకుండా యశోధర్కి మళ్ళీ అన్వన్ పర్సన్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఏంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందా? తనిప్పుడు మరొకరి భార్య అని తెలిసిందా? అవును, తనకి పెళ్ళైపోయింది. తను విక్రమాదిత్య భార్యాభర్తలు. ఆ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టి నిన్ను ఆ పద్మావతి మోసం చేసింది. ప్రేమ పేరుతో నీ జీవితంతో ఆడుకుంది అని చెప్పి ఇక అవతల నుంచి ఫోన్ కాల్ యశోధర్ మనసుని మరింత పాడు చేస్తుంది. యశోధర్, ఏయ్, ఎవరు నువ్వు? అంతా చూస్తున్నట్టే మాట్లాడుతున్నావు. అసలు అసలు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు అని చెప్పి యశోధర్ గట్టిగా అడగడంతో ఇక వెంటనే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి యశోధర్ ముందుకి వస్తాడు. అది ఎవరో కాదు, మిస్టర్ మురళీకృష్ణ. మురళీకృష్ణ యశోధర్తో మాట్లాడుతూ, హాయ్ యశోధర్, నా పేరు మురళీకృష్ణ. ఇప్పుడు నువ్వు చూడటానికి వెళ్ళావే పద్మావతి, కాదు మిస్సెస్ విక్రమాదిత్య. తను ఎవరో కాదు, ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి. లేదు ప్రేమ పేరుతో మోసపోయాను నేను అని చెప్పి ఇక మురళి ఒక పెద్ద అబద్ధాన్నే యశోధర్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. యశోధర్కి ఏమీ అర్థం కాదు. చూడు, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, చెప్తా వివరంగా చెప్తా, కానీ ఇక్కడ కాదు, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి యశోధర్ని తీసుకుని మురళీకృష్ణ కాఫీ షాప్కి అయితే వెళ్తాడు. ఇక అక్కడ కూర్చుని, చూడు, విక్కీ పద్మావతి పెళ్లి చేసుకోకముందు పద్మావతి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. కావాలంటే ఇది చూడు అని చెప్పి అప్పుడు గుడిలో పెళ్ళికి ముందు దిగిన కొన్ని ఫొటోస్ని అతనికి చూపిస్తాడు. అవి చూసిన యశోధర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇవంతా చూస్తుంటే నిజమా అబద్ధమా అని కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, ఇదంతా నిజమే. తను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ నా దగ్గర డబ్బు లేకపోయేసరికి నన్ను వదిలేసి అదిగో ఆ విక్రమాదిత్యని పెళ్లి చేసుకుంది. ఆ విక్రమాదిత్య నీకులాగే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. తను చాలా ఆస్తిని సంపాదించాడు. కొన్ని కారణాల వల్ల తన ఆస్తిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు తన దగ్గర ఆస్తి లేదు. అందుకే పెళ్ళి కానట్టుగా నీ ఆఫీస్లో జాయిన్ అయ్యి నీ దగ్గర ఆస్తి ఉంది, అలాగే ఐశ్వర్యం ఉంది. నీకు పెళ్ళి కాలేదు. అది తను ఆసరాగా తీసుకొని నిన్ను
తన ప్రేమలో పడేలాగా చేసింది, తన చుట్టూ తిరిగేలాగా చేసింది. పైగా నీ మనసులో ప్రేమని తనకి చెప్పావు. అలాగే తను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను నమ్మించింది. చివరికి ఏం జరిగింది? తను మరొకరి భార్య అని తెలిసింది. తను ఒక మోసగత్తే. తనని నమ్మిన నాలాంటి మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి మురళీకృష్ణ ఇక పద్మావతి గురించి తప్పుగా యశోదర్ దగ్గర మాట్లాడతాడు. యశోదర్, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పద్మావతి ఎవ్వరిని మోసం చేయదు. తను ఎట్లాంటిదో నాకు తెలుసు. ఎదుటివారు తన మాటతో బాధపడతారేమోనని ఆ మాటని తన మనసులోనే దాచుకునే వ్యక్తి. తన గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడడమేమీ బాగోలేదు. తను వాళ్ళ అవసరాల కోసం నా దగ్గర చిన్న అబద్ధం చెప్పింది అని అంటుంటే, మరి నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీతో ఎందుకు చెప్పింది? ఆ రోజే నీ దగ్గర నిజం చెప్పి ఉండొచ్చు కదా అని అనడంతో, అసలు ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకు నువ్వు నాకు జరిగిందంతా కూడా చూసినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి యశోదర్ ఇక మురళిని అడుగుతాడు. మురళి అయితే, చూడు, నీ దగ్గర పద్మావతి వచ్చిన దగ్గర నుంచి అంతా చూస్తున్నాను. తను నిన్ను మోసం చేయడం, తన ప్రేమలో నిన్ను పడేయటం ఇవన్నీ నాకు తెలుసు. తను నిన్ను ప్రేమిస్తుందని నీకు చెప్పకపోయినా ప్రేమించట్లేదని మాత్రం చెప్పలేదు కదా అని అనడంతో, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. తను నన్ను ప్రేమిస్తున్నాను అని ఏ రోజు నాకు చెప్పలేదు, కానీ ప్రేమించట్లేదని కూడా చెప్పలేదు. మా అమ్మకి చెప్పింది నన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంటే, చూడు, నేను చెప్పిన మాట విను. తను నిన్ను మోసం చేసింది. నువ్వు తన ప్రేమలో పడి చాలా చాలా అన్యాయంగా మోసపోయావు. నువ్వు కూడా నాలాగే పిచ్చివాడివి కాకూడదు. నాతో చేతులు కలుపు, ఆ పద్మావతి మీద పగ తీర్చుకుందాం అని చెప్పి ఇంకా మురళీకృష్ణ అయితే యశోదర్ని సహాయం అడుగుతాడు. యశోదర్కి ఏమీ అర్థం కాదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, చూడు మిస్టర్ బ్రో, నేను నీకు ఫోన్ చేశానే, ఆ నెంబర్ నాదే. నీకు ఏ అవసరం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి, ముఖ్యంగా పద్మావతి విషయంలో అని చెప్పి ఇక మురళి యశోదర్ మనసుని విషంగా చేసేస్తాడు. ఇక మురళీకృష్ణ అయితే, పద్మావతి ఇన్ని రోజులు నేనొక్కడే నీకు శత్రువుని, కానీ నాతో పాటు యశోదర్ కూడా నీకు శత్రువే అని చెప్పి మురళి అయితే చిన్నగా ఒక రకంగా నవ్వుతాడు. ఇక్కడ చూస్తే దివ్య ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే తను నెల తప్పుతుంది. అది మురళీకృష్ణ వల్లే. అసలు తను చేసిన తప్పుకి మురళికి ఎలా చెప్పాలి, అసలు బావతో ఈ విషయం ఎలా మాట్లాడాలి అని చెప్పి దివ్య తనలో తను కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా దివ్య అయితే డైరెక్ట్గా మురళి ఉన్న ఇంటి దగ్గరకైతే వెళ్తుంది. మురళి ఇంట్లో అరవిందతో మాట్లాడుతుండగా దివ్య ఫోన్ చేస్తుంది. ఇదొకత్తి అస్తమానం ఫోన్ చేస్తూ విసిగిస్తుంది అని చెప్పి అప్పటికే 2 సార్లు ఫోన్ కట్ చేస్తుంటాడు. కానీ దివ్య తట్టుకోలేక మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇంకా మురళి ఫోన్ లిఫ్ట్ చేసి, నేను కట్ చేస్తున్నానంటే బిజీగా ఉన్నానని అర్థం. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తావు? నేనే తర్వాత ఫోన్ చేస్తాను కదా అని చెప్పి మురళి దివ్య మీద విరుచుకు పడుతుంటే, ఏంటి బావా, నా మీదే కోపడుతున్నావు? అయిపోయిందా? నా మీద మోజు తీరిపోయిందా అని అంటుంటే, దివ్య ప్లీజ్ నా మాట విను, ఇప్పుడు నేను వర్క్లో ఉన్నాను, తరువాత మాట్లాడతాను అని అంటుంటే, నాకు తెలుసు బావా, నువ్వు ఏ వర్క్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే పరిస్థితుల్లో అస్సలు లేను. నీ కోసం నేను ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. వస్తావా? నన్నే లోపలికి రమ్మంటావా అని అంటుంటే, ఏం మాట్లాడుతావు దివ్య? నువ్వేంటి ఇంటి బయట వెయిట్ చేయడం ఏంటి అని అంటుంటే, ఒక్కసారి బయటికి చూడు బావా, నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక దివ్య కాల్ కట్ చేస్తుంది. దివ్య అలా కట్ చేయడంతో మురళి కంగారుగా కిటికీలో నుంచి బయటకి చూస్తాడు. అక్కడ దివ్య కనిపిస్తుంది. ఏంటిది, ఏకంగా ఇక్కడికే వచ్చేసింది. ఇప్పుడు కనుక దివ్యని అరవింద చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి
మురళి హడావుడిగా ఇంకా బయటికి వెళ్తుంటాడు. ఇంతలో అరవింద, ఏంటి వీడు ఇంత కంగారుగా బయటికి వెళ్తున్నాడు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక అరవింద చిన్నగా నడుచుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే దివ్యని భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. దివ్య వెనుక నుంచి కనిపించడంతో, ఎవరా అమ్మాయి, అసలు వీణ్ణెందుకు కలవడానికి వచ్చింది, ఎవరో నాలాంటి అభాగ్యురాలయ్యుంటుంది అని చెప్పి ఇక దివ్య తన మనసులో అరవింద తన మనసులో అనుకుంటుంది. ఇక మురళి అయితే, దివ్య మనం కలవాలి అనుకుంటే మనం ఎప్పుడూ కలిసే ప్లేస్ ఉంది కదా, అక్కడికొచ్చి మాట్లాడేవాడిని కదా, ఏకంగా ఇంటి దగ్గరికి వచ్చేసావేంటి, అరవింద చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అని అంటుంటే, బావా నాకు అదంతా అనవసరం, ఇప్పుడు నువ్వు మనిద్దరం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అని మాట్లాడుతుంటే, దివ్య మనిద్దరం పెళ్లి చేసుకోవడానికే కదా ఇవన్నీ చేస్తుంది, ఇప్పటికిప్పుడు మళ్ళీ పెళ్ళి అంటావేంటి, ముందు అరవింద ఆస్తి నా పేరుకి మార్చిని, తరువాత మనిద్దరం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామని ముందుగానే చెప్పుకున్నాం కదా అని అంటుంటే, బావా అంతవరకు నాకు టైం లేదు, ఇప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను తల్లినవుతున్నానన్న సంగతి ఇంట్లో తెలిస్తే విక్కీ అన్నయ్య అలాగే ఆర్య ఇద్దరు కూడా నన్ను చంపేస్తారు, ప్లీజ్ బావా అని చెప్పి దివ్య అయితే మురళిని ఇబ్బంది పెడుతుంది. మురళి దివ్య మాటలకి, ఇదేంటి దివ్య ఇప్పటికిప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకోవాలా, లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, చూడు దివ్య నువ్వేం కంగారు పడకు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నాకు 2 రోజులు టైం ఇవ్వు, తర్వాత ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి ఇక మురళి అయితే దివ్యకి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. దీన్ని నేను పెళ్లి చేసుకోవాలా, అది ఎన్నటికీ జరగదు, దీన్ని అడ్డం పెట్టుకొని ఆ విక్కీని నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంటా, అలాగే అరవిందతో ఆస్తిని నా పేరుకి రాయించుకుంటా అని చెప్పి ఇక మురళి మరొక కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.